వెల్కమ్ టు నిక్కీస్ నెస్ట్. ఇవాళ మనము మామూలుగా చేసేదే బట్ లంచ్ బాక్స్ రెసిపీ లాగా, అంటే సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేలాగా మష్రూమ్స్తో పులావ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్ పెట్టి పంపించేసేయచ్చు స్కూల్కి. ముందుగా పులావ్ కోసం ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. అందులో మెయిన్గా కావాల్సింది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ముందు రోజు చేసి పెట్టేసుకున్నామంటే మనకు ఆ రోజు ప్రిపేర్ చేయడానికి ఈజీ అయిపోతుంది. బట్ పర్లేదు, నేనేమంటే ఆ రోజే చేసుకోవడం అలవాటు కాబట్టి టమాటాతో కలిపి ఒకేసారి యాడ్ చేసి మిక్సీకి కొట్టేసేసుకుంటే కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది అనమాట పులావు. సో నేను అట్లాగా చేసుకున్నాను. ఇంకా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఏమంటే కుక్కర్లో, ఇది 1 pot రెసిపీ లాగా అనుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని డైరెక్ట్గా కుక్కర్లోనే ఆయిల్ కొంచెం వేసుకొని, కావాల్సినంత ఆయిల్, ఎలా కొంతమంది ఎక్కువ పోసుకుంటారు తక్కువ పోసుకుంటారు అలాగా ఆయిల్లో ఫస్ట్ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, ఇలాచీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, అలాంటివి బిర్యానీ మసాలాలన్నీ మామూలుగా మనం ఎలా వేసుకుంటామో అవి వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి, కొంచెము ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ వేసుకుంటాము. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసాక ఆనియన్స్ కూడా వేసుకునేసేసి ఆనియన్స్ వేపుకుంటూ ఉండాలి. ఆనియన్స్తో పాటే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆనియన్ కొంచెం డార్క్ బ్రౌన్, అంటే మరీ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కాదు, కొంచెం బాగానే ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం అటు ఇటు ఉంటాయి కదా, కొన్ని వైట్గా కొన్ని డార్క్గా, అలా అయ్యేంత వరకు వేపుకున్నామంటే పులావ్కి కలర్ మంచిగా వస్తుందన్నమాట. పులావ్ కలర్ బాగా చేంజ్ అవుతుంది బాగా. ఇందాక నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే చేసుకోవచ్చని, నేను టమాటాతో పాటు యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే ఉంటే కనుక టమాటా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు లేదు కాబట్టి రెండు ఒకేసారి కలిపి మిక్సీకి కొట్టేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. మామూలుగా ముందు రోజుదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కొంచెం 1 స్పూను 1.5 స్పూన్ వేసుకొని, ఒక టమాటా చిన్ని సైజు టమాటా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ కొంచెము బయటకు వస్తుంది కదా, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట ఈ మసాలాని. ఇలా అయిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మనం మష్రూమ్స్ ముందే కొంచెం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కొంతమంది మష్రూమ్స్గా అలాగే వేసేసుకుంటారు కదా, నాకేమంటే కొంచెం కట్ చేసుకుని వేసుకోవడం అలవాటు. ఇంకా స్మాల్ పీసెస్ వేసుకుంటాను. ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ధనియాల పొడితో పాటు, కలర్ మంచిగా ఉంటుందని చెప్పి. మష్రూమ్ ఏమంటే ముందే బాగా వాష్ చేసుకొని మట్టిపోయేంత వరకు తర్వాత కట్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈసారి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. ఏమంటే ఒకేసారి కుక్కర్కే కదా పెడతాం రైస్ అంతా, ఒకేసారి కుక్కర్లో రైస్తో పాటే ఉడికిపోతే మంచిగా ఉంటుందని కొంచెం ఆ మసాలా తగిలేంత వరకు అలా తిప్పి ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ మనం జనరల్గా ఎలా యాడ్ చేసుకుంటామో రైస్కి 2 times అనమాట. మేమేమంటే ఆఫ్టర్నూన్ మేము లంచ్ లాగా కూడా దీన్నే తీసేసుకుంటాం కాబట్టి నేను ఒక 2 cups వేసుకున్నాను రైసు. ఆ 2 cups రైస్కి 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా అంటే దీనికి కొంచెం కరెక్ట్గానే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ అయితే లూజ్గా అయిపోతుంది అన్నమాట, ఎందుకంటే మష్రూమ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో మళ్ళీ రైస్ అంతా బజ్జిగా అలా వచ్చేసేస్తుంది గ్రేవీ అలా. సో మనం వాటర్ కరెక్ట్గా పోసుకోవాలి. అలా వాటర్ పోసి సాల్ట్ కూడా యాడ్ చేసేసాను కదా ముందే, లేదా ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎసురు మరిగినట్లుగా అట్లా మరగడం స్టార్ట్ అయిన తర్వాత నేను క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను, సారీ. రైస్ ముందే నానపెట్టేసేసుకొని ఉన్నానన్నమాట. ఒక 1/2 hour ముందైనా చాలు. రైస్ ముందే పెట్టుకున్న 2 cups ఆఫ్ రైస్ వేసుకున్నాను. 2 cups ఆఫ్ రైస్కి 4 cups ఆఫ్ వాటర్ ఎగ్జాక్ట్గా పోసుకొని ఇలా కొంచెం తర్వాత విజిల్ పెట్టేసేసుకున్నాను అనమాట. మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను. విజిల్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వండిచ్చాను. ఒక 2 వచ్చి హై ఆర్ మీడియం ఫ్లేమ్లో, కొంచెం మీడియం ఫ్లేమ్గా పెట్టుకొని 2 విజిల్స్ తీయాలి. తర్వాత లాస్ట్ విజిల్ కొంచెం స్లిమ్లో పెట్టుకొని తీసుకుంటే బాగుంటుంది. 3 విజిల్స్ అయ్యాక వెంటనే దించి పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగు పట్టేస్తుంది. తర్వాత మేమేమంటే ఇందులోకి కొంచెం రైతా కూడా కాంబినేషన్ లాగా రైతా చేసుకుంటామని చెప్పేసి ముందే కట్ చేసుకున్నప్పుడే ఆనియన్స్, కొంచెం కొత్తిమీర బాక్స్లో తీసి పెట్టుకున్నాను. అందులోనే సాల్ట్ వేసుకొని కొంచెం పెరిగేసేసుకున్నాను అనమాట. ఇంకా నాకు కొంచెం సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను. ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేసి పెట్టేశాను. ఇట్లా ఫుల్గా మొత్తం అంతా
వదిలేసిన తర్వాత ప్రెషర్ వదిలేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఉందండి. నేను ఇంకా కొంచెం యాడ్ చేశాను ఎక్స్ట్రాగా వాటరు. ఇలా అనిపించిన బాక్స్లో పెట్టుకొని ఆఫ్టర్నూన్ ఓపెన్ చేసేటప్పటికి పలుగ్గానే అనిపిస్తుంది, కరెక్ట్గా తినడానికి సరిపోయేలాగా. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీకు ఎలా ఉంటుంది, కలర్ ఎలా వస్తుంది, టెక్స్చర్ ఎలా వస్తుంది చూపిద్దామని చెప్పేసి ఇలా గంటెతో తిప్పి చూపిస్తున్నాను. ఇంతే, వేడివేడి మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ చేసుకుంటే డైరెక్ట్గా రైతాతో సర్వ్ చేసుకుని అప్పుడే తినొచ్చు. నేను లంచ్ బాక్స్ కొన్నాను కాబట్టి లంచ్ బాక్స్లో పెడుతున్నాను. ఇదేంటంటే 1 pot ప్రిపరేషన్ అనమాట. 1 potలో మొత్తం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనకు ఎక్కువ డిషెస్ కూడా యుటెన్సిల్స్ అన్నీ వాష్ చేయడానికి కూడా ఎక్కువేమి ఉండవు. కరెక్ట్గా ఒక కుక్కర్లో అన్నీ చేసేసుకోవచ్చు. సింగిల్ కుక్కర్లో చేస్తున్నాం కదా, టేస్ట్ ఏముంటుందిలే అనేసి అనుకోనక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది హెల్దీ అనే చెప్పొచ్చు. జస్ట్ లంచ్ అలా ఏం కాకుండా కొంచెం హెల్దీ ఫుడ్డే తిన్నట్లు కూడా లెక్క. ఇంతేనండి నా స్టైల్లో మష్రూమ్ పులావ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి. స్టీల్ బాక్స్ కాబట్టి వేడిగా ఉన్నా కూడా ప్యాక్ చేసేసుకోవచ్చు. ప్లాస్టిక్ అలా అయినప్పుడు కొంచెం చల్లార్చాక ప్యాక్ చేసుకోవడమే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.